హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఎడిట్ చేయలేదు బికాస్ వీడియో క్లిప్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. కొన్ని సెల్లో తీసాను, కొన్ని వేరే సెల్లో తీసాను. సో అన్నీ గ్యాదర్ చేసుకొని మిక్సప్ చేసేసరికి చాలా టైం అయిపోయింది. అండ్ ఎయిర్పోర్ట్లో ఈ పెన్స్ చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి గైస్. అందుకే ఒక క్లిప్ అలా తీసి పెట్టాను. గైస్, మా ఫ్లైట్ డిలే అయింది 1 అవర్. మీరు నా కళ్ళు చూస్తే తెలిసిపోతుంది ఎంత అలసిపోయినాను నేను. కానీ మధ్యాహ్నం నుంచి నేను తినలేదు. సో ఇక్కడ కాఫీ తీసుకుందామంటే ఈ చిన్నది గ్లాస్ $4, అంటే మన ఇండియన్ రూపీలో నియర్లీ 400. అండ్ ఈ చిన్న చికెన్ చీజ్ వచ్చేసి $6, అంటే ఇన్నర్ రూపీ ఇచ్చినాళ్ళండి, 545 రూపీస్. అంత కాస్ట్లీ ఉన్నాయి ఎయిర్పోర్ట్. బట్ ఇంకా మామూలే, తప్పదు. ఆకలి వేసినప్పుడు ఇంకా కొనుక్కోక తప్పదు కాబట్టి. అది కాక మా ఫ్లైట్ ఇప్పుడు 10కి ఉంది. బెంగళూరు శ్రీలంకకి వెళ్తుంది. శ్రీలంక నుండి మళ్ళీ బెంగళూరుకి 1 o'clockకి ఫ్లైట్ ఉంది. సో నియర్లీ 3 o'clock అవుతుంది మేము బెంగళూరులో ల్యాండ్ అయ్యేసరికి. సో మళ్ళీ బెంగళూరు నుండి మళ్ళీ అనంతపూర్కి వెళ్ళిపోయేసరికి మార్నింగ్ అయిపోతుంది. చాలా హెక్టిక్ డే గైస్. హౌ ఈజ్ యువర్ చికెన్ శాండ్విచ్? పర్లేదంట. నాకు కూడా ఇది ఓకే. ఇదే ₹1000కి చికెన్ బిర్యానీ వచ్చేది మండిది. సరేండి, మళ్ళీ నేను ఫ్లైట్లోకి వెళ్ళిపోయాక వీడియో కంటిన్యూ చేస్తాను. ఇక్కడైతే దండి ఉన్నాయి గైస్ షాపులు. అదిగో వెయిన్స్. అదేంటో నాకు చెప్పుడు చూసిన మందు షాపే కనిపిస్తుంది గైస్ ఎయిర్పోర్ట్లో. అదేంటో నా దరిద్రం నాకు అర్థం కావట్లేదు. యాటికో వెయిన్స్, డ్యూటీ ఫ్రీ ఇవే కనిపిస్తున్నాయి. చాలా అవర్స్ వెయిటింగ్ తర్వాత మాకు ఫ్లైట్ అయితే అరేంజ్ చేశారు. యాక్చువల్లీ నైట్ 9:30కి మాకు ఫ్లైట్ ఉండాలి. బట్ డిలే అయ్యి అది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఫ్లైట్ అయితే అరేంజ్ చేశారు గైస్. వెదర్ బాగాలేదు శ్రీలంకలో అని చెప్పి ఆపేశారు. మాది యాక్చువల్లీ కనెక్టింగ్ ఫ్లైట్ మాల్దీవ్స్ నుండి శ్రీలంక అండ్ శ్రీలంక నుండి బెంగళూరు. శ్రీలంకన్ ఎయిర్లైన్స్ అయితే బుక్ చేసుకున్నాము. బట్ అదేంటో ఎంత డిలే అయిపోయిందంటే దాదాపు ఒక 5 hours మేము ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయాం. ఫైనల్లీ మనమైతే ఇప్పుడు శ్రీలంకకి వచ్చినాం అనమాట. మనకి శ్రీలంక వాళ్ళు ఫ్రీ ట్రిప్ ఇచ్చినారు. ఫ్రీ ట్రిప్ అని ఎందుకన్నాను అంటే మాది కనెక్టింగ్ ఫ్లైట్ అని నేను చెప్పాను కదా. సో మాది శ్రీలంక నుండి బెంగళూరుకి వెళ్ళే ఫ్లైట్ మేము మిస్ అయిపోయాం. సో నెక్స్ట్ డే సేమ్ టైంకి ఉంది. సో అప్పటి వరకు మేమైతే ఎయిర్పోర్ట్లోనే ఉండలేం కదా. ఇది ఎయిర్లైన్స్ తప్పు. సో అందుకనే వాళ్ళు మాకు అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మా ఫ్లైట్ ఉండే టైం వరకు. అండ్ నెక్స్ట్ డే మాది సేమ్ టైమింగ్ 11:30కి ఉంది కొలంబో నుండి బెంగళూరుకి. మాకే కదండి అక్కడ, అంటే ఆ ఫ్లైట్లో ఏదైతే మాల్దీవ్స్ నుండి కొలంబోకి శ్రీలంకకు ఉందో ఆ ఫ్లైట్లో ప్యాసింజర్స్ అందరికీ వాళ్ళే ఫ్రీగా మనకు అకామిడేషన్ అయితే బుక్ చేసేసారు. అండ్ బస్ కూడా పికప్కి డ్రాప్కి పెట్టేశారు. సో మనకి ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల శ్రీలంకన్ ఎయిర్లైన్స్ వాళ్ళే రూమ్ అంతా కూడా మనకు ప్రొవైడ్ చేసినాడు. ఫుల్ మూన్ హోటల్స్లో అయితే మనకు అకామిడేషన్స్ ఇచ్చేసాడనమాట అందరికీ, ఎవరెవరికైతే ఆ ఫ్లైట్ డిలే అయిందో. ఇంకేం కావాలి, మంచిగా ఫుడ్ పెడతారు. బట్ ఒకరోజు డిలే అయింది కాబట్టి కొంచెం ప్రాబ్లమే. బట్ స్టిల్ ఫుడ్ అంతా బాగుంది. అండ్ రూమ్ కూడా చాలా బాగుంది. ఏసీ రూమ్ ఇచ్చినాడు. ఇంకా మంచిగా పండుకొని రెస్ట్ తీసుకుంటాను గైస్. మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియో. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మేమైతే శ్రీలంకలో ఉన్నామని చెప్పాను కదా. ఎలాగో 1 day మనకు ఖాళీగానే ఉంది. హాఫ్ డే పడుకున్నాను. 1 o'clock 2 అవుతుంది. ఇప్పుడు లంచ్ చేసేసి ఇక్కడ ఏవైతే ఫేమస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ కూడా చూసుకొని వద్దామని అనుకుంటున్నాం. అది ఫ్రీలో మాకు శ్రీలంకన్ ట్రిప్ వచ్చింది గైస్. 1 day ₹1 కూడా, అంటే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి ఎక్కడికైనా ట్రావెల్స్ పెట్టుకోవాలి కానీ బట్ స్టిల్ స్టేయింగ్కి అవన్నిటికి ఫ్రీనే కదా. సో నైస్ కదా, లక్ ఉండాలి అట్లా. అప్పుడప్పుడు మాకు లక్ ఏమంటారో మాకు తెలియదు కానీ బట్ స్టిల్ ఒక డే వేస్ట్ అయినా కూడా ఎలాగో ఉన్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ టు సీ అదర్ ప్లేసెస్. సో ఇంకా లంచ్ చేసేసుకొని మేమైతే నియర్ బై ప్లేసెస్ కొలంబోలో ఏవే ఉన్నాయో అవన్నీ చూద్దామని వెళ్ళిపోయాం. మనకు 2:30 నుండి 9:30 వరకు టైం అయితే ఉంది. సో 9:30కి మళ్ళీ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. మనమైతే క్యాబ్
బుక్ చేసుకున్నామండి. ఇది మనకు అరౌండ్ 13,000 శ్రీలంకన్ రూపీస్లో పడింది. అంటే మన దాంట్లో నియర్లీ 6,000 రూపీస్. సో బెటరే కదా 4 మెంబర్స్కి. అండ్ 9:30 వరకు మనం ఏ ప్లేసెస్ అడిగినా వాళ్ళు చూపిస్తారు. మనం బుద్ధిస్ట్ టెంపుల్కి వచ్చినాము. ఇక్కడ బుద్ధిజం అంటే కొంచెం ఎక్కువ నమ్మే వాళ్ళు కూడా ఉన్నారంట. సో ఆల్ మిక్స్డ్ ఉన్నారు శ్రీలంకలో. ఇది కొంచెం డిఫరెంట్ టెంపుల్. ఏదో ఆడ బుద్ధుడు ఉన్నాడు. ఇదంతా ఏదో డిఫరెంట్గా ఉంది. కానీ ఇక్కడ మన దేవుళ్ళ టెంపుల్ కూడా వేసినారు. ఏదో లాంగ్వేజ్ తమిళ్ కూడా ఉంది. ఈ టెంపుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అండి. అంటే మనకు చాలామంది ఫారినర్స్ ఈ టెంపుల్ని చూడడానికి వస్తారు. ఎందుకంటే దీని ఆర్కిటెక్చర్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏదో చక్రం మీద బేస్ అయి ఉన్నట్టు. అండ్ లోపలంతా కూడా బుద్ధుడికి సంబంధించిన స్టోరీ అండ్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఆర్కిటెక్చర్ కంప్లీట్లీ బుద్ధుడి మీదే ఉంది. అండ్ 3D పిక్చర్ చూసినట్టు ఉంటుంది. అంత బాగుంది. ఏంటో స్టోరీ. ఇదంతా సేమ్ ఇస్కాన్ లాగా ఉంది కదా. ఏంటో గైస్ ఇదంతా కొంచెం ఇస్కాన్ టైప్లో ఉంది. ఏదో స్టోరీ బుక్ కొనాలంటే 1000కి. అలా కొంటే ఇదంతా చూసుకొని పోవచ్చు అంట. ఇవన్నీ వాళ్ళ దాంట్లో ఎలా ఉండేది అలా ఉంది. ఇక్కడ ప్రతి ప్లేస్ వాళ్ళ హిస్టరీకి సంబంధించే ఉందండి. అంటే వాళ్ళ హిస్టరీని రిప్రజెంట్ చేస్తూనే కనిపించింది. అంటే నేను ఆల్మోస్ట్ ఒక 8 ప్లేసెస్ 7 to 8 ప్లేసెస్కి అలా వెళ్ళాను. దాంట్లో ఒక 3-4 ప్లేసెస్ హిస్టరీనే చెప్తున్నాయి. డిఫరెంట్గా ఉంది టెంపుల్. అన్ని బొమ్మలతో డిఫరెంట్ వినాయకుడు ఉన్నాడు. చూపిస్తానండి మీకు కూడా. అక్కడ ఉన్నాడు వినాయకుడు కనిపిస్తున్నారు. సో దేవుళ్ళు అందరికీ దేవుళ్ళే కదా. ఇక్కడ పెద్ద బుద్ధుడు పడుకున్నాడు చూడండి. వీళ్ళంతా బుద్ధుని ఫాలో అయ్యే అంటే బొమ్మలతో వాళ్ళు ఏదో రిప్రజెంట్ చేయాలనుకున్నారు. 3D బొమ్మలతో. నెక్స్ట్ అయితే ఇంకొక ప్లేస్కి వచ్చేసాం. చాలా ఫాస్ట్గా వచ్చేసామండి. ప్లేస్ చూసామా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయామా అన్నట్టున్నాం. బికాస్ మనకి టైం ఎక్కువ లేదు కదా. ఓ మై గాడ్, ఇదేదో డచ్ ఫోర్ట్ అంట. వీళ్ళవి కొంచెం వేరేగా ఉన్నాయి. అమ్మా ఓ గాడ్, ఏంటో ఎక్కేవి దింకేవి ఉన్నాయి గైస్. ఇదేమో శ్రీలంక ప్రిజన్ గైస్. దాంట్లో ఖైడీలను చూడడానికి పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇదైతే చాలా పెద్ద చర్చ్ గైస్. చర్చ్కి వచ్చినాం. చర్చ్లో అదేంటో జీసస్ చైర్లోకి వచ్చినారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చర్చ్ గైస్. అంటే చాలా పెద్ద చర్చ్ అంట. సో అందుకే వచ్చాము చూద్దామని చెప్పి. నిజంగానే చాలా పెద్దగా ఉంది అండ్ చాలా బాగుంది. ఇక్కడ ఈ చర్చ్లో అయితే మేరీ మాత ఉన్నారు, జీసస్ లేరు. మేబీ కొన్ని చర్చెస్లో ఒక్కొక్కరు ఉంటారేమో, నాకు తెలీదు. దీని పక్కన ఇంకొక స్మాల్ చర్చ్ ఉంది, దాంట్లో జీసస్ ఉన్నారు. ఇది క్యామెల్టన్ బ్రిడ్జ్. ఇలా బోట్లలో కూడా వెళ్ళచ్చు ఇక్కడ నుంచి అక్కడ వరకు. ప్లేస్ చూడడానికి బాగుంది కానీ స్మెల్ బాగాలేదు. సరిగ్గా దాన్ని ఎందుకో మెయింటైన్ చేయలేదో ఏమో అనిపించింది. అండ్ ఎవరు అంటే ప్లేస్ బాగున్నా కూడా కొంచెం హైజీనిక్గా ఉండాలి కదా. ఇది ఇండిపెండెన్స్ స్క్వేర్. ఇది ఒక నేషనల్ మాన్యుమెంట్. శ్రీలంక వాళ్ళు వాళ్ళకి బ్రిటిషర్స్ నుండి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1948లో దానికి గుర్తుగా ఇండిపెండెన్స్కి గుర్తుగా దీన్నైతే వాళ్ళు బిల్డ్ చేశారు. అండ్ చాలా బాగుంది ప్లేస్ అంతా కూడా. ఇండిపెండెన్స్ వచ్చినాక ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఒక స్టాచ్యూని నిలబెట్టారు. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ప్రతి ఒక్క ప్లేస్ వాళ్ళ హిస్టరీని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క హిస్టరీని. సో ఇదైతే వాళ్ళ ఇండిపెండెన్స్కి గుర్తుగా
నెక్స్ట్ మ్యూజియంకి అయితే వెళ్ళాం. కొంచెం డిస్టెన్స్లో ఉన్నిందండి మ్యూజియం, బట్ అయినా కూడా వెళ్ళాం. అయినా కూడా మాకు అది క్లోజ్ అయిపోయింది బికాజ్ ఏదో సంథింగ్ ఏదో జరుగుతునింది. సో అందుకని వాళ్ళు త్వరగా క్లోజ్ చేసేసారు. నెక్స్ట్ అయితే ఇంకా ఒక టెంపుల్కి వెళ్ళాం. ఇది గంగారామ టెంపుల్. ఇది చాలా అంటే చాలా ఫేమస్. ఇదేదో మ్యూజియంలా ఉంది, కొంచెం మినీ సైజ్ అన్నీ వాళ్ళు పెట్టారు. ఇట్స్ సో నైస్. ఇది టెంపుల్ గైస్, దీని పేరు వచ్చేసి గంగారామ టెంపుల్. టెంపుల్ అంతా కూడా ఇలా మినియేచర్స్తో ఉండిపోయింది. మోడీ గారు వచ్చినారు, ఫోటోస్ కూడా ఇక్కడ పెట్టారు మంచిగా. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి, ఎందుకంటే దీనిలో ఇన్యూమరబుల్ బుద్ధాస్ అయితే ఉన్నాయి, స్టాచ్యూస్. అండ్ దీంట్లో స్మాలెస్ట్ బుద్ధ స్టాచ్యూ కూడా ఉంది. ఈ ఐలాండ్లోనే ఇక్కడ లేదంట, అంటే శ్రీలంక ఈజ్ ఎ ఐలాండ్ కదా, సో దాన్ని రిప్రజెంట్ చేసుకుంటానే ఈ టెంపుల్ అయితే మిక్చర్ ఆఫ్ కల్చర్ అండ్ మోడర్న్ ఎసెన్స్తో ఉంది. ఇది ఒక స్మాల్ సైజ్ మ్యూజియంలా ఉంటుందండి. ఇది ఒక మోంక్ స్థాపించారంట. అండ్ ఆ మోంక్కి వచ్చిన గిఫ్ట్స్ ఫ్రమ్ డివోటీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. Engagement ring, Sri Lankan blue sapphire, royal blue, 12 carat. That would be great. Yeah. You see, I saw the news. blue moonstone with necklace, but your generation not use very heavy. Yeah. ఇది ఒక మోంక్ స్థాపించిన టెంపుల్ అండి. అండ్ ఇది తన 16 years అప్పటి నుండి ఈ టెంపుల్ని అయితే అడ్మినిస్ట్రేట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ తనకి చాలా ఐటమ్స్ అంటే ఇష్టమంట, సో అవన్నీ గ్యాదర్ చేస్తూ ఈ టెంపుల్లో అయితే ఉంచారు. అలాగే ఈ జ్యువెలరీ కానివ్వచ్చు, లైక్ డిఫరెంట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తనకి గిఫ్ట్స్, డివోటీస్ గిఫ్ట్స్గా ఇచ్చినవి. ఈ టెంపుల్ చాలా పెద్దది. అండ్ ఇంకొక ప్లేస్లో ఈ టెంపుల్లోనే మనకు ఇలా ఒక ట్రీ అయితే ఉంది. అండ్ దీని చుట్టూ అక్కడ వాళ్ళు అయితే ఏవో రిచువల్స్ అయితే పర్ఫామ్ చేస్తున్నారండి. ఒక అబ్బాయి అయితే ఇలా 7 చెంబులు ఇలా పెట్టుకొని ముందర వాటర్ దానికి చల్లుతూ మంత్రాస్ ఏవో చదువుతున్నారు. మేబీ అది వాళ్ళ ట్రెడిషన్ ఏమో. సో ఫైనల్గా అయితే ఇక్కడైతే మన హిందూ దేవుళ్ళందరూ కనబడుతున్నారు ఇక్కడ. వినాయకుడు, అండ్ ఆ టెంపుల్లో ఎంట్రీ ఫీ ఉంటుంది. శ్రీలంక వాళ్ళకైతే 0 అండి, ఏమీ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ మనమైతే ఎవరైనా ఫారినర్స్ పే చేయాల్సిందే. నియర్లీ 400 రూపీస్ మనం కట్టాల్సింది. శ్రీలంకలో మంచిగా పక్కన బీచ్ లాగా ఉంది, సముద్రం లాగా ఇక్కడే ఉంటే మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ మనకు అంత టైం లేదు కాబట్టి జస్ట్ ప్లేసెస్ చూసుకొని వెళ్ళిపోవాలి. దట్ ఈస్ లోటస్ టెంపుల్, సారీ లోటస్ టవర్. ఎవ్రీ టైం లోటస్ టెంపుల్ అంటున్నా, అక్కడ ఢిల్లీలో చూసి, బట్ ఇది లోటస్ టవర్ అండి. ఈవినింగ్ టైం లోపల ఏసీ మొత్తం. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది, తీసుకోవాలి. దిస్ ఈస్ టికెట్స్ $20, అంటే దాదాపు 1800 దగ్గర ఒకరికి. సో రిప్రజెంటేషన్ చూపిస్తున్నారు ఎలా ఉంటుంది లోటస్ టవర్, చుట్టూరు సిటీ అదంతా. సేమ్ ఇక్కడ కూడా ఇంతే, ఫారినర్స్కి ఒక ప్రైజ్ అండ్ శ్రీలంక వాళ్ళకైతే ఒక ప్రైజ్ ఉంటుంది. వాళ్ళ ప్రైస్లో అయితే జస్ట్ 500 రూపీస్ కడితే చాలు, శ్రీలంకన్ రూపీస్. మనం అయితే $20 కట్టాలి. అండ్ 28th ఫ్లోర్కి అయితే మనం వెళ్ళిపోయాం. దాదాపు 254 మీటర్స్ పైన నుండి మనమైతే ఈ వ్యూని చూస్తున్నాం, సిటీ వ్యూ ఇదంతా కూడా. 28th ఫ్లోర్కి వచ్చినాక ఆ టవర్లో సిటీ వ్యూ అయితే ఇలా ఉంటుంది.
King holding a bottle filled with protein. Reports of the newcomers reaches the king's court. ఇంకా దీంట్లో చిన్న చిన్న థియేటర్స్ ఉంటాయి, అంటే ఒక టికెట్కి ఒక ప్యాకేజ్ లాగా ఉంటుందండి. ఆ ప్లేసెస్ అన్ని కూడా మనం చూడొచ్చు లోటస్ టవర్లో. సో ఇక్కడ కూర్చోగానే మనకు వాళ్ళ హిస్టరీ చూపిస్తారు. ఒక 2 మినీ థియేటర్స్ లాగా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హిస్టరీ, ఒక దాంట్లో వాళ్ళ కింగ్డమ్ గురించి, ఇంకొక దాంట్లో వాళ్ళ ఫేమస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు పిక్చర్స్ రూపంలో రిప్రజెంట్ చేశారు మంచిగా. ఫ్లాషింగ్ లైట్స్ ఫోటోస్ తీసుకోవచ్చు. టైగర్ చిరుతపల్లి. మీరు శ్రీలంకన్ సైడ్ వస్తే ఈ స్వీట్ టేస్ట్ చేయండి, బాగుంది టేస్ట్ అయితే డిఫరెంట్గా. దీని నేమ్ 120 రూపీస్ శ్రీలంకలో. రన్ రాస బట్టలప్పన్ అని ఉంది. దీని శ్రీలంకన్ రూపీస్ అయితే 120 రూపీస్. సో టేస్ట్ చేయండి, బాగుంది. సినిమా లోటస్ టవర్స్ లాగా చిన్న నుండి పెద్ద వరకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇంకా ఫైనలీ మేమైతే రూమ్ చెక్అవుట్ చేసేసి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ కూడా మనీ ఎక్స్చేంజ్ అయితే ఉంది. ఎవరికన్నా కావాలి అంటే మిగిలిపోయింది కదా అమౌంట్, ఆ అమౌంట్ ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకొని మన కంట్రీకి వెళ్ళిపోవచ్చు. బట్ ట్యాక్సెస్ అయితే అప్లికబుల్ ఉంటాయి. బొమ్మ సిగ్గు లేదా? నువ్వు అంత దూరం పోయినా నువ్వు మాకు తేళ్ళ కానీ మమ్మల్ని అడుక్కుంటున్నావు అనుకుంటున్నావు కదా. అదే అడుగుతాను, ఇది ఎంతనో నా రేంజ్ అయితే $11 గుడ్డిదానా. బై 3 గెట్ 2 అంట. $11 బై 3 అంటే $33 అంటే $3,300. ₹1000 పెట్టాలి. ఎక్కువే ఫ్రెండ్స్. ఉండేలేండి, చూస్తాను. డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుంటాం, లేకపోతాం. ఒక చాక్లెట్ నేను కొనలేకపోతా అంటే నా కెరీర్ మీద నాకు అసలు ఫోకసే లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ నా కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటాను. చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కుంటాను. ఈయన కూడా పాపం ఫ్రెష్ వర్క్ చేస్తున్నాడు, డెడికేషన్ అట్లాంటిది. సో దట్స్ ఇట్ గైస్. నేను మ్యాక్సిమం అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను, అన్నిటి గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. శ్రీలంకలో ప్రైజెస్ అని మీడియంగానే అనిపించాయి గైస్. మన దాంట్లో ఎలా ఉందో అక్కడ కూడా అలాగే ఉంది. ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే చేయండి, 2 days అలా చేయండి. సో దట్ మీ శక్తిపీఠం కూడా కవర్ చేస్తారు. ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ అయితే నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ బ్లాగ్లో కంప్లీట్ మాల్దీవ్స్ గురించి, శ్రీలంక గురించి మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.